దేవుని వాక్యము జీవాహారమై ఉన్నది. ఈ పరిశుద్ధ జీవ ఆహారము ఇదిగో నీలో నాలో కనుక నివసిస్తే ఖచ్చితంగా మనం బ్రతుకుతాం. ఎలా బ్రతుకుతామంటే జీవంలో బ్రతుకుతాం, దేవునితో బ్రతుకుతాం, దేవునిలో బ్రతుకుతాం, దేవుని కొరకు బ్రతుకుతాం, దేవునిలో ఇదిగో నివసిస్తూ దేవుని కొరకు మరణిస్తాం. హల్లెలూయా. గమనించండి ద్వారా యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ, యెహెజ్కేలా నువ్వు సరిగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు కానీ ఆయన్ని యెహెజ్కేలుని సరిగా నిలబెట్టి యెహెజ్కేలుకి దేవుడు ఏం చేశాడంటే వాక్యమును తినిపించాడు. వాక్యమును తినిపించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యెహెజ్కేలుకి ఈ వాక్యం ఏమైంది అంటే ఆహారమై ఉన్నది. ఇదే నిజమైన జీవ ఆహారము. యెహెజ్కేలుకి తినిపించిన ఆహారము ఈరోజు మన మధ్యన నివసిస్తా ఉంది. యెహెజ్కేలు రుచి చేసిన ఈ ఆహారము ఇదిగో నా ఇంట్లో నివసిస్తా ఉంది. ఇది ఇంట్లో అర్మార్లో నివసించడం కాదు కానీ, ఇంట్లో ఏ కూట్లోనో నివసించడం కాదు కానీ, ఇగో ఈ ఆహారము ఈ హృదయాల్లో ఈ జీవాహారము నివసించాలి. హల్లెలూయా. 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 ఇశ్రాయేలు ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి కురిపించాడు మన్నా. మన్నా జీవాహారమై ఉన్నది. మన్నా తినే ఇదిగో ఆ మన్నా తినే అధికారం మనకు లేకపోయినను దేవుడు ఏం చేశాడంటే ఇదిగో దూతలు తినే ఆహారమును ఆయన నీకు నాకు పెట్టేశాడు. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే పరలోకము నుంచి దిగి వచ్చిన మన్నా నీకు నాకు పెట్టాడు. ఎలా పెట్టాడయ్యంటే దూతల నోటికాడి నుంచి తీసి నీకు నాకు పెట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప తండ్రి అండి. నిన్ను పోషించడానికి దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. ఇదిగో ఎడారి ప్రాంతంలో ఇదిగో రాత్రి నుంచి నీటిని ప్రవాహముగా చేశాడు. ఇశ్రాయేలుకి ఆహారమునిచ్చాడు, ఎడారిలో నీటినిచ్చాడు. ఇన్ని ప్రసాదించిన దేవుడు నీకు నాకు కూడా ఎందుకు ఆయన ఇవ్వలేడు? చాలా మంది అంటారు, ప్రభువా నేను ఆర్థికంగా నలిగిపోతున్నానయ్యా, ప్రభువా ఇదిగో నా స్థితిగతుల్లో అయ్యా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, అయ్యా ఈ బ్రతుకు నా వల్ల కాదయ్యా, ఇదిగో నేను వేదంతో కృంగిపోతున్నానయ్యా, ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించలేనయ్యా, ఈ వ్యాపారంలో నష్టం వచ్చిందయ్యా, ఇదిగో ఈ కుటుంబంలో గలిబిల్లు ప్రభు, ఇక నా వల్ల కాదు ప్రభు, ఇదిగో నేను సూసైడ్కి వెళ్ళిపోతాను దేవా, ఇదిగో నేను అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఇలా అయిపోతా అలా అయిపోతా అని బాధపడుతూ వేదన పడుతూ కృంగిపోతా ఉంటారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఆకాశ పక్షుల్ని జ్ఞాపకం చేసుకోండి, వాటిని పోషించిన నేను నిన్ను పోషించలేనా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులకి ఆహారాన్ని అందించిన నేను, అవి కోయలేవు, అవి విత్తలేవు, అవి పంటని కోయలేవు ఆకాశ పక్షులు, కానీ దేవుడు ఆకాశ పక్షులకి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు పోషకుడై ఉన్నాడండి. మన దేవుడు పోషకుడై ఉన్నాడు. నీవు విత్తవలసిన విత్తనం ఏమిటో తెలుసా? ప్రార్థన అనబడిన విత్తనాన్ని నువ్వు విత్తగలిగితే, దీవెనలు అనబడిన పంట నువ్వు కోసుకుంటావు, కృప అనబడిన ఈవులు నువ్వు కోసుకుంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.